శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 25-26 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. మనకు ముందు పరమాత్మ 23-24 శ్లోకాల్లో ఏం చెప్పారు? ప్రకృతి పురుషుడు క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఎలా ఉన్నాడో, పరమాత్మ యొక్క స్వరూపం ఏందో, స్వభావం ఏందో, లక్షణాలు ఏందో అంతా వర్ణించి ఏం చెప్పారు? దాంట్లో మనకు చెప్పిన విషయం 23 శ్లోకానికి వచ్చేసరికి ఆయన ఉపద్రష్ట, హనుమంత చ, భక్త, భోక్త, మహేశ్వర, పరమాత్మ అని చెప్పేశారు. కానీ ఈ మన దేహంలోనే కూర్చోనరా పరమాత్మ అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏం చెప్పారు? ఎవరైతే తమలోనే తమ శరీరంలో కొంచెం కూర్చొని క్షేత్రజ్ఞుడు తెలుసుకుంటాడు, తెలుగునాళ్ళతో కొంచెం ప్రకృతి కాకుండా ప్రకృతిలో కూర్చున్నటువంటి ఆ క్షేత్రజ్ఞుడు ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వాడికి మళ్ళీ జన్మ ఉండదు, అంటే జీవన్ముక్తుడు అవుతాడు, మోక్షం పొందుతాడు అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు ఈ 25-26 శ్లోకాల్లో మరి మనలోనే ఉన్న పరమాత్మను చూడాలంటే మార్గాలేంది, దారింది అనే విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకాల ద్వారా మనకి వివరిస్తున్నారు. ఎన్నో మార్గాలు ఉంటాయి పరమాత్మను చేరుకోవడం. మనలోనే ఉన్న పరమాత్మను చూడ, బయట చూడడం చాలా సులభం. గుళ్ళకి పోతాం, బాగా ఆ విగ్రహాలను చూసి ఇది అవుతాం, తన్మయత్వం చెందుతాం. కానీ మనలోనే ఉన్న పరమాత్మను చూసి తాదాత్మ్యం చెందడం చాలా కష్టం. దానికి అనేక మార్గాలు మనకి చూపించారు ఋషులు. అటువంటి మార్గాలు ఏమున్నాయో వాటి ద్వారా ఎలా తరించవచ్చు అనే విషయాన్ని మనకి 25-26 శ్లోకాల్లో పరమాత్మ చెప్తున్నారు. అందులో మనకు 25 శ్లోకాలు చెప్పింది మొట్టమొదటి ధ్యానం, రెండోది సాంఖ్యయోగం, మూడోది కర్మయోగం. ఇవన్నీ మనకు ముందు చాప్టర్స్లో చెప్పిన విషయాలే. అన్నిటికన్నా ముందు ధ్యానం చెప్తున్నారు. ధ్యానం అనేది చాలా కష్టమైన విషయం. ఎందువల్ల మనసు చాలా నిలకడగా కూర్చోడం చాలా కష్టం. దాన్ని కూర్చోబెడితే తప్ప మనలో ఉన్న పరమాత్మను దర్శించలేం మనం. అటువంటి దాన్ని తెలుసుకునే ఆ మార్గంలో వెళ్లే రకంగా మనకు ఋషులు ఏర్పాటు చేశారు, చెప్పారు. ఇంకా సాంఖ్యయోగం చెప్పారు, అంటే ప్రకృతి పురుషుడి గురించి విచారణ చేసి తెలుసుకోవడం. తర్వాత కర్మ సిద్ధాంతం చెప్పారు, కర్మయోగం చెప్పారు. ఇవి కాకుండా ఈ 26వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇవి ఏవి చేతగాని వాళ్ళు, అంటే దీంట్లో పాండిత్యం లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఈ విషయాలు ఏవి తెలియని వాళ్ళు, వాళ్ళంతా ఏం చేస్తారు? బాగా ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళ దగ్గరపై ఆ జ్ఞానం విని ఉపాసన చేసి అనుష్ఠించి వాళ్ళు కూడా తరిస్తున్నారు అనే విషయాన్ని, అంటే పరమాత్మ ఆయన విశాలమైన హృదయం గురించి చెప్తున్నారు. అంటే ఎంత బాగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారంటే ఇట్లాంటి వాళ్ళను కూడా నేను తరింప చేస్తాను అని ఒక భరోసా ఇస్తున్నాడు ఈ శ్లోకార్థాలు. ఇది గొప్ప విషయం. ఇది మనం ఏందో చూద్దాం రండి. 25వ శ్లోకం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చ పరే. మొట్టమొదటి ధ్యానం చెప్తున్నారు. కేచిత్ కొద్ది ముందు కొంతమంది ఏం చేస్తున్నారట? పశ్యంతి, చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? ఆత్మానం ఆత్మనా, ఆత్మతో ఆత్మను చూస్తున్నారట. అదేంటి ఆత్మతో ఆత్మను చూసేది అంటే, మనలో ఉన్న ఆ చైతన్యాన్ని అంతటా వ్యాపించిన వాసుదేవమితి అని చెప్పినట్టుగా అంతటా వ్యాపించిన ఆ చైతన్యాన్ని, మనలో ఉన్న చైతన్యాన్ని మనము మన యొక్క బుద్ధి ద్వారా తెలుసుకోవడమే అసలైన. ఆ తెలుసుకుంటేనే మనకి ఇంక జన్మలు ఉండవు. అదే జ్ఞానం. ఆ జ్ఞానం వస్తే ఇంకా మన జన్మలు లేవు. అటువంటి ఆ జ్ఞానాన్ని పొందడానికి మార్గం ఏంటంటే ఆయన చెప్తున్నారు, ధ్యానేనాత్మని పశ్యంతి. ధ్యానం ద్వారా చూడవచ్చు, మనలో ఉన్న పరమాత్మని ధ్యానం ద్వారా దర్శింపవచ్చు. కొంతమంది అలా చేస్తారు అని చెప్తున్నారు. ఈ ధ్యానం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదట సాకార రూపంలో, అంటే ఒక దేవతా విగ్రహ రూపంలో ఒక రూపాన్ని మనసులో ధ్యానం చేయడం. మనం ఎంతో మంది తరించిన వాళ్ళ జీవితాలు, అన్నమయ్య గాని, త్యాగయ్య, వీళ్ళంతా కూడా, త్యాగరాజు గాని,
గోపరాజు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఆకారాన్ని మనసులో నిలుపుకొని ఆ ఆకారం ద్వారా వాళ్ళు ధ్యానం ద్వారా తమలోనే ఉన్న పరమాత్మను దర్శించగలిగారు. అంతటా దర్శించగలిగారు, తమలో కూడా దర్శించగలిగారు. ఆ స్థితికి వాళ్ళు వెళ్ళారు. కానీ ఈ ధ్యానంలో కూడా కొంచెం కష్టం ఏంటంటే మొదట్లో వచ్చే కష్టాలు ఏంది, మనకి ముందు ధ్యానం కూర్చోగానే ఎప్పుడు మనకి నిన్న జరిగిపోయిన విషయాలు ఈరోజు గుర్తొస్తాయి. ముందు అడ్డం వచ్చి ఆలోచనలు విపరీతం మనిషికి. మనం రోజులో ఉదయించి రాత్రికి ఎన్నో ఆలోచనలు చేస్తాం. అలాంటి ఆలోచనలో చేసినప్పుడు మనకేమొస్తుంది, ఈ ముందు ధ్యానానికి అడ్డం వచ్చేది నిన్న జరిగిపోయిన విషయాలు, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ముందు గుర్తొస్తాయి. తర్వాత ఈరోజు వర్తమానంలో ఏం జరగబోతుందో, ఏం చేయబోతున్నామో, ఎవరితో ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ ఆలోచనలు గుర్తొస్తాయి. తర్వాత భవిష్యత్తు గురించి, తర్వాత కాలంలో వచ్చే విషయాలు ఏంటి, వాటి గురించి ఏం ఆలోచన చేస్తున్నామని అదంతా అది గుర్తొస్తుంది. తర్వాత ఇవి కాకుండా మళ్ళీ మనకు శత్రువులు, మిత్రులు, రాగాలు, ద్వేషాలు, సుఖాలు, దుఃఖాలు, వీటన్నింటి గురించి మళ్ళీ మనకి ఒక సినిమా రీల్ తిరిగినట్టుగా తిరుగుతుంటాయి ధ్యానం చేసినప్పుడు. ఇప్పుడు పరమాత్మ మనకి ఈ శ్లోకాల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? గమ్యం మాత్రం ఒకటే. గమ్యం ఏంది? మనలోనే ఉన్న క్షేత్రజ్ఞుని దర్శించడం, తెలుసుకోవడం. ఆ స్పృహ వస్తే చాలు, ఆ జ్ఞానం వస్తే చాలు. దేహము నేననే భ్రాంతి నుంచి, అంటే ఆత్మస్వరూపము దేహమే ఆత్మ అనుకుంటున్నాం మనం. మనకు అంత బాగా కలిసిపోయింది మన మనసు, మన బుద్ధి, మన మనస్సు ప్రపంచ విషయాల్లో మునిగి ఈ దేహమే ఆత్మ అనే స్థితిలో ఉన్నాం. కానీ అసలు లోపల కూర్చున్న పరమాత్మ ఉన్నాడు అనే విషయం తెలుసుకుంటే మనకు జీవన్ముక్తులం అయిపోతాం. దీనికి అనేక దారులు ఉన్నాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటాను. ఎలా వెళ్తాను? వెళ్తే కారులో వెళ్తాను, లేదు బస్సులో వెళ్తాను, లేదా ట్రైన్లో వెళ్తాను, లేదా ఫ్లైట్లో వెళ్తాను. చేరాల్సిన గమ్యమేమో హైదరాబాద్, కానీ దారులు మాత్రం ఇన్ని ఉన్నాయి. ఏది? దేంట్లోనే వెళ్ళచ్చు, ఇన్ని రకాలుగా ఉపయోగించుకునే వాహనాలు వెళ్ళచ్చు. అలాంటి పద్ధతులు చెప్తున్నారు ఇప్పుడు పరమాత్మ. అలా దాంట్లో మొట్టమొదటి ధ్యానం చెప్తున్నారు. ఈ ధ్యానమే అన్నిటికన్నా హయ్యెస్ట్ విషయం. ఎందుకంటే ఇదే ఏకాగ్రత, సంపూర్ణమైన ఏకాగ్రత ఉంటేనే అది సాధ్యం. మనకి త్వరగా తెలుసుకోగలుగుతాం. కానీ ఆ సంపూర్ణమైన ఏకాగ్రతతో కూడా సంపాదించడం కొంచెం కష్టం మొదట్లో, తర్వాత వచ్చేస్తుంది. కాబట్టి జ్ఞానులంతా వాళ్ళు ఎంత చేస్తారు, నిరాకార తత్వాన్ని పట్టుకుంటారు. వాళ్ళేమో ఆ విధంగా తరిస్తారు, ఈ మార్గంలోనే వెళ్తూ వాళ్ళు అలా తరిస్తారు. అలాగే మన సాకారంలో వెళ్ళే వాళ్ళు పూజలు, వ్రతాలు అన్ని మొదలుపెట్టి ఎప్పటికీ నిరాకార తత్వానికి వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ మొదట్లో మాత్రం రూపం పెట్టుకొని చేసుకొని తద్వారా తమలో ఉన్న పరమాత్మను చూడటానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా ధ్యాన పద్ధతి కొంతమంది చేస్తారు అని మొదట పరమాత్మ చెప్తున్నారు. ఈ మార్గము అన్నిటికైనా ఇదే, అన్నిట్లో ఉండే ముఖ్యమైన విషయం ఇదే, ఏకాగ్రతే కదా. ఏకాగ్రత సాధిస్తేనే, అంటే ఎక్కడ లోపల పరమాత్మ ఉన్నాడు దాని మీద ఏకాగ్రత దృష్టి పెడితే, ప్రపంచ విషయాలు ఏ విధంగా ఏకాగ్రత చూపిస్తున్నామో, ఇప్పుడు ఒక సినిమాకి పోతాం, ఆ సినిమాలో మాత్రం బాగా లీనమై చూస్తాం, అప్పుడు మాత్రం అటు ఇటు మనసు పోదు. అదే మన మనసు భగవంతుడి కోసంగా పెట్టినప్పుడు అప్పుడు మాత్రం మనకి ఎన్నో విషయాలు గుర్తొచ్చి, సినిమా విషయాలు అప్పుడే గుర్తొస్తాయి. అన్ని సినిమాలు, సీరియల్స్ అన్నీ అప్పుడే గుర్తొస్తాయి ధ్యానం చేసేప్పుడే. కానీ మిగతా అప్పుడు గుర్తురావు. మిగతా వాటిలో మాత్రం పర్ఫెక్ట్గా ఏ పని చేస్తున్నాం ఆ పని మీదే ఏకాగ్రత ఉంటుంది. కానీ మనలో ఉన్న పరమాత్మ చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఈ ధ్యానం అనేది రావడం చాలా కష్టమైపోతుంది. కానీ మొత్తానికి చేయగా అలవాటు మీద సాధన మన పనుల సమకూరు అన్నట్టుగా వస్తుంది. మన గమ్యం మనం చేరుకోగలుగుతాం. ఇక తర్వాత చెప్తున్నాడు అన్యే సాంఖ్యేన, ఇంకా సాంఖ్య మార్గం ఉంది. మనకు 2వ అధ్యాయం చెప్పేశారు. సాంఖ్య చిత్తప్రజ్ఞ లక్షణాలు తెచ్చుకొని మనలో ఉన్న పరమాత్మని మనం దర్శించవచ్చు. దీనికి ప్రకృతి, పురుషుడు వాళ్ళు దాంతో ఐక్యమైన ఈ శరీరాన్ని వేరుగా చూసి సాక్షిభూతంగా ఉండి తెలుసుకోవడం ద్వారా, అంటే విచారణ ద్వారా, వివేచన చేసి విచారణ ద్వారా తెలుసుకోవడం సాంఖ్య యోగం. అది ఒక మంచి పద్ధతే. అది యోగం. యోగం అంటే
మనమే పరమాత్మ తెలుసుకోవడమే యోగం. అటువంటి ఆ యోగ మార్గం సాంఖ్య మార్గం అది కొంచెం కష్టమైంది, కానీ అది కూడా ప్రయత్నం చేస్తే సులభమే. ఇక తర్వాత యోగేన కర్మయోగేన చాపరే, కొంతమంది కర్మయోగం ద్వారా తమలో ఉన్న పరమాత్మను దర్శించగలుగుతారు, పశ్యంతించి చూస్తారు అని చెప్తున్నాడు పరమాత్మ. ఈ కర్మయోగం మనం మొదటి చెప్పుకుంటున్నా ఉన్నాగా. కర్మయోగం ఏం చెప్పుకుంటున్నాం? ముందు సత్కర్మలే చేయాలి. అది కూడా ఎలా చేయాలి? నిష్కామంగా చేయాలి, అంటే కోరిక లేకుండా చేయాలి. దాంట్లో కూడా మళ్ళీ ఫలితం ఆశించకుండా చేయాలి. దాంట్లో కూడా మళ్ళీ సంఘం ఉండకూడదు. అది కూడా మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. మనం రోజు చెప్పుకుంటున్నాం 5 పాయింట్లు కర్మయోగం గురించి. కాబట్టి ఈ 5 చేస్తే మన కర్మయోగం ప్రకారంగా మనలో ఉన్న పరమాత్మ చూసేయచ్చు. అది సాధ్యమా అంటే సాధ్యమే. నిష్కామంగా చేసి మనం పనులే కదా రోజు చేస్తాం. అన్ని పనులు పరమాత్మకి అర్పించేసి దాంట్లో సంఘం లేకుండా, దాని మీద మనకి వ్యామోహం లేకుండా, ఫలితం ఆశించకుండా ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతాం. ఈ విషయం మనకు కర్మయోగం ద్వారా తెలుసుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ఇది మనకు నిత్య జీవితంలో ఉండే అనుబంధమే. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయగా సులభంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం పనులు చేయకుండా 1 నిమిషం ఉన్నాగా. కాబట్టి పనులు చేస్తే ఆ పనులు ఏదో నిష్కామంగా చేయడం మొదలు పెడితే మానసికంగా, అంటే దాని మీద కోరిక లేకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ, మన పురాణాలు అవన్నీ మనకు రామాయణం అంతా అవన్నీ ఏం చెప్పారు, భారతం అంతా కూడా ఎవరి ధర్మాన్ని వాడు నిర్వర్తించడమే. భారతంలో చూశాను, ధర్మరాజు అన్ని కష్టాలు పడ్డావు ఎందుకు? ఆయన ఒక్క అధర్మంగా ప్రవర్తిస్తే అయిపోతుంది. కానీ ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకోవడం వల్ల భగవంతుడు పక్కన వచ్చి కూర్చున్నాడు. అలాగే శ్రీరామచంద్రమూర్తి, ఆయనకేమి రాజ్యం బొమ్మ అడవులకు బొమ్మనంగానే ఆయన ఎదురు తిరిగితే ఇవ్వకుండా పోయేది ఏం లేదు. ఎందుకంటే రాజ్యం మొత్తం ప్రజలు ఆయన తట్టే ఉన్నారు. కానీ ధర్మాన్ని కట్టుబడ్డాడు. అలాగే మనకి ధర్మాన్ని ముందు ఆచరిస్తూ ఉంటే కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మయోగం అది ఆచరిస్తాం. ఆ కర్మలు ఆచరించేటప్పుడు ధర్మంగా ఆచరిస్తే అది నిష్కామంగా కోరిక లేకుండా అది కొంచెం సాధించవచ్చు, త్వరగానే మనం అందుకోవచ్చు. ఎందువల్ల ముందు సత్కర్మలు చేయడం మొదలవుతాం. మెల్లమెల్లగా ఈ భగవతత్వం అర్థమైన తర్వాత ఓహో ఇది అంతా భగవతత్వం ప్రకారం జరుగుతుందని చెప్పి తెలుసుకున్న తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు నిష్కామంగా చేస్తాం. ఇందులో అంతర్లీనంగా ఉండే విషయం భక్తి ముఖ్యమైనది. ధ్యానం చేయాలన్నా భక్తి కావాల్సిందే. మనకు సాంఖ్యం కానీ ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదైనా కానీ ముందు భక్తి కావాలి. భక్తి ద్వారా జ్ఞానం సంపాదించాలి. ఇదే కదా మొదటి నుంచి మనకు చెప్తున్నాడు పరమాత్మ. భక్తి జ్ఞానం 2 ఉంటేనా అప్పుడు ఇవన్నీ సులభం అయిపోతాయి. అనన్యమైన భక్తి చూపించమని చెప్తున్నాడు మొదటి నుంచి చెప్తున్న విషయం అదే కదా. కాబట్టి ఈ ధ్యానం సాధించాలన్నా సాకారంగా ధ్యానం భక్తి ఉండాల్సింది. అనన్యమైన ప్రేమ భక్తులు భగవంతుడి ఉండాల్సింది. ఆ తర్వాత నిరాకార తత్వానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి భగవంతుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏది తీసుకున్నా నిరాకార తత్వం చెప్తున్నాయి. మొదట్లో అట్లా అనిపించినా తర్వాత నిరాకార తత్వం వెళ్ళిపోతాం. అలాగే కర్మ సిద్ధాంతం కానీ కర్మ సిద్ధాంతం కూడా ప్రత్యేకంగా చెప్పింది. మనం చేసుకుంటూ పోతూ ఉంటే నిరాకార తత్వానికి వెళ్ళిపోతాం. నిష్కామంగా చేయడం మొదలైందంటేనే ధర్మం చేయడం, ఆ ధర్మంలో కూడా సత్కర్మలు చేయడం, దాంట్లో నిష్కామంగా చేయడం, ఫలితం ఆశించకుండా ఉండడం, సంఘం లేకుండా ఉండడం, ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం ఎప్పుడైతే వచ్చేసాయో ఆటోమేటిక్గా మనలో ఉన్న పరమాత్మను చూడడం సులభమైపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని పరమాత్మ ఇంత చక్కగా ఈ శ్లోకం ద్వారా మనకి అందించారు. అంటే మూడు దారులు చెప్పాడు. ధ్యాన మార్గం చెప్పాడు, మళ్ళీ సాంఖ్యయోగ మార్గం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు. ఈ 3 మార్గాల ద్వారా అంతర్లీనంగా భక్తి జ్ఞానం పెట్టేశాడు. ఈ విధంగా మనం ఈ మార్గంలో ప్రయాణం చేస్తే మనం మనలోనే కూర్చున్న పరమాత్మ చూడవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా పరమాత్మ చెప్పేశారు. ఇంక 26 శ్లోకంలో ఏం చెప్తున్నారు? అన్యేత్యేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణ. ఇంకా బాగా చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ సాంఖ్యయోగం చేయాలనే విచారణ ఉండాలా, ధ్యానం చేయాలన్నా భక్తి జ్ఞాన వైరాగ్యాలు రావాలి.
కర్మయోగమైన అంతే, వాటికైనా భక్తి జ్ఞానం వైరాగ్యం రావాల్సింది. మెట్టి మెట్టి ఎక్కుతాం వాటిలో కూడా. కనీసం ఈ పరమాత్మ జ్ఞానం ఏమాత్రం తెలియని వాళ్ళ పరిస్థితి, కనీసం చదువుకోని వాడు, ఏ పాండిత్యం లేనివాడు, అసలు ఈ యోగాలు ఇవన్నీ ఉన్నాయి తెలియనివాడు, అసలు మన దేహంలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడు విషయం కూడా తెలియని వాళ్ళు. అదే కదా అందరూ ఉండేది. 99% చదువుకొని జ్ఞానం ఉన్న వాళ్ళకే ఉంటుంది. అహంకారంతో కళ్ళు మూసుకుపోతాయి ఎంత పాండిత్యం ఉన్నవాడికైనా. అంటే మాయ అంత గొప్పగా ఉంది కదా, అందువల్ల అహంకారం అణిచేస్తుంది. దానివల్ల అసలు ఏ ప్రయత్నము లేనివాడు వాళ్ళ పరిస్థితి ఏంది అని ఇక్కడ చెప్తున్నారు. అన్యేతేవా, ఎవరైతే ఇతరులైన వాడు, ఈ సాధనలు ఏవి చేయలేని వాడు, ఈ ధ్యానం కానీ సాంఖ్యయోగం విచారణ కానీ కర్మయోగం కానీ చేయలేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి. అజానంత, వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే శ్రుత్వాన్యేభ్య ఉపాసతే, వాళ్ళు శ్రవణం అంటే వినడం, శ్రద్ధగా ఇతరుల దగ్గరికి వెళ్ళి, అంటే ఈ భక్తి జ్ఞానము తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గురువుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర శ్రద్ధగా వినడం, ఆ వినిన దాన్ని కూడా ఉపాసతే అనుష్ఠించడం. అది గొప్ప విషయం. వినడం కాదు, వినిన దాన్ని ఆకలింపు చేసుకొని జీవితంలోకి అన్వయించుకొని అనుష్ఠించడం అనేది చాలా కష్టం. కానీ చాలామంది అలా చేసేవాడు ఉన్నారు. ఎందుకంటే సులభమైన మార్గం. గురువులే వచ్చి చెప్తారు మనలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడని, దానికి ఎన్నో ఉదాహరణలు చెప్తారు. మన జీవితానికి అన్వయం చేసి ఎన్నో రకాలుగా మన లౌకిక జీవితంతో కలిపి చెప్తారు వాళ్ళు. అప్పుడు ఏమైపోతుంది, వినగా 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 ఎప్పటికైనా తమలో ఉన్న నిరాకార రూపంతో ఉన్న పరమాత్మని, అంతటా ఆకాశం వల్ల చైతన్యంతో వ్యాపించి ఉన్న ఆ శక్తిని మనలో కూడా వ్యాపించిన వాసుదేవమితి అని తెలుసుకుంటారు. తేపి చాతితరంత్యేవా, ఈ విధంగా అటువంటి వాళ్ళంతా కూడా అతితరంత్యే, వాళ్ళు కూడా తరించిపోతారు. ఎలా? మృత్యు నుంచి తరించిపోతారు. మృత్యు అంటే ఏంది? ఈ దేహమే నేను మరణించే దాంతో కూర్చొని అనుబంధం పెట్టుకొని చస్తూ పుడుతూ ఉన్న సంసారంలో తిరుగుతున్నాం మనం. అటువంటి దాన్ని దాటిపోతారు. ఎప్పుడు శృతి పరాయణ, వాడు ఎటువంటి వాళ్ళు? విని 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 వినడమే ఒక లక్ష్యంగా, ఒక శ్రేష్టమైన పనిగా పెట్టుకున్న వాళ్ళు ఇలా అవుతారు అని పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇంక వినడమే అంటే బొద్దస్తం వినమనా? కాదు. ఎప్పుడు కొద్దిసేపు విన్నా కూడా మనసు లగ్నం చేసి ఏకాగ్ర చేసి వినడం, వినిన దాన్ని మననం చేయడం, మననం చేసిన దాన్ని ధ్యానించడం చేస్తుంది. ఇది సులభం కూడా. ఈ మార్గం చాలా సులభం. ఎందువల్ల వినడం చాలా సులభం. వినగా 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 వేమైనా తీయగా ఉండు అన్నట్టుగా మొదట ఈ ఆధ్యాత్మిక విద్య అనేది చాలా విసుగు అనిపిస్తుంది వినడానికి. కానీ శ్రద్ధగా వింటూ వాళ్ళు అని చెప్తారు. మనకి అబ్బో అపారమైన వాంగ్మయం ఉంది మనకి. పురాణాలు, ఇతిహాసాలు, యోగ ఎన్ని గీతలు. ముందు వశిష్ఠ గీత, అష్టావక్ర గీత, మళ్ళీ భారతంలో ఎన్ని గీతలు ఉన్నాయి. భారతంలోనే ఇప్పుడు భగవద్గీత కూడా. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. వీటన్నింటినీ చదువుకునే అవి కాక మళ్ళీ శంకరాచార్య గారు, ఆదిశంకరాచార్య గారు వచ్చి ఆయన ఇంకెన్ని చెప్పారు మనకి. దక్షిణామూర్తి స్తోత్రం దగ్గరించి, ఏకశ్లోకి దగ్గరించి అని చెప్పాడు. ఇలాంటివన్నీ స్తోత్రాల ద్వారా విని విని, స్తోత్రాల్లో ఉండే సారాంశం అంతా అదే కదా. లలితా శాస్త్రం తీసుకున్న ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య అని దాంట్లో చెప్పిన విషయం అదే. దేంట్లో పోయినా ఆత్మ విద్య గురించి చెప్తున్నారు. విష్ణు సహస్రమైనా అదే. నువ్వు ఏ సహస్రం చదువుకున్నా, ఏ అష్టోత్తరం చేయనా దాంట్లో అంతరార్థం అంతా ఇదే కదా. లక్ష్యం అదే. దారులు వేరుగున్నాయి, లక్ష్యం అదే కదా. ఆత్మ విద్య గురించే ఉంది. అలాంటప్పుడు ఎవరు చెప్పినా ఏం చెప్పినా అక్కడ తీసుకుపోతుంది. ఎంత పెద్ద గురువులు కానీ, ఏ చిన్న గురువు కానీ ఎవరేం చెప్పినా వాళ్ళు చెప్పే దారి అదే, ఆ గమ్యం అదే, అక్కడికే తీసుకెళ్తారు. అందువల్ల విని విని విన్న తర్వాత ఏం చేస్తారు, చెప్తారు ఇట్లా చేసుకోండి, అట్లా చేసుకోండి, చెప్పి 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 అంటే విచారణ మొదలైపోతుంది. వినగా ఏమవుతుంది, వినలో మననం చేస్తారు.
మననం చేసినప్పుడు ఏమైపోతుంది, విచారణ మనలోనే జరుగుతుంది. జరగడం వల్ల ఏమైపోతుంది, మార్పు వచ్చేస్తుంది. మొదట్లో తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ మెల్లమెల్లగా ఇంకా వాళ్ళకి వినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన చిన్నప్పుడు చూసాం పెద్ద పెద్ద వాళ్ళ మన ఇళ్లలో అధ్యాత్మ రామాయణ కీర్తనలు కానీ ఎలా వాడేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. దాంట్లో ఉన్న సారాంశం అంతా వేదమే కదా. ఇవి కాక మళ్ళీ వేదాంతానికి సంబంధించిన పాటలు పాడేవాళ్ళు వాళ్ళు. స్త్రీలు కానీ పురుషులు కానీ బాగా భక్తి భజనలు చేసేవాళ్ళు. వాటిలో ఉండే అంత సారాంశం అదే. ఎంత బాగా చెట్టుకు రంగులు ఉన్నవి కానీ నిప్పుకు రంగులు ఉన్నాయా అంటూ ఎన్ని చెప్పేవాళ్ళు. ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా ఇలా పాడేవాళ్ళు. వాళ్ళ పాటల్లో ఉంటే సారాంశం అంతా అదే. అన్ని రకాలుగా వికారాలు శరీరానికి కనిపిస్తున్నాయి కానీ లోపల ఆత్మకు స్వచ్ఛమైంది అనే విషయాన్ని పాటల రూపంలో, భజన రూపంలో, కీర్తన రూపంలో అన్నిట్లో చెప్పేశారు. ఇవన్నీ వీటన్నిటి గురించి చెప్పే గురువులు ఉన్నారు కదా, వాళ్ళు ఇదిగో దీని గురించి అంతరార్థం ఇది అని చెప్తారు. చెప్పినప్పుడు అందరికీ అర్థమైపోతుంది. అప్పుడు వింటారు, శ్రద్ధగా వింటారు కూడా. ఈ లోకంలో ఉండే విషయం ఏది అని వాళ్ళన్నీ చెప్పుకుంటూ వస్తారు. మన లోపలికి తీసుకుపోయే రకంగా వాళ్ళు చెప్పడం వల్ల వినగా తర్కించుకుంటారు కూర్చొని. అందరూ కూర్చొని కూడా చర్చించుకుంటారు. ఒక్కోసారి అందరు గ్రూప్గా పోయి విన్నారనుకోండి, ఆ గ్రూప్ కూర్చొని చర్చించుకుంటారు. దీంట్లో ఏముంది, దాంట్లో ఏం చెప్పారు, ఇలా ఎందుకు చెప్పారు, ఈ విధంగా చర్చించుకుంటారు, మననం చేస్తారు. దానికోసం వాళ్ళు ప్రయత్నం కూడా చేస్తారు. అదే ఉపాసన. అప్పుడేమైపోతుంది, అందుకే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, అటువంటి వాళ్ళని కూడా నా దగ్గరికి చేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళని కూడా తరించిపోతారు. నేను వచ్చే సంసారంలో ఇరుక్కోరు. వాళ్ళకు కూడా మోక్షం జీవన్ముక్తులు అవుతారు. కాబట్టి ఈ మార్గాలే పోవాలి అనే ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన భరోసా ఇస్తున్నారు. ధ్యాన మార్గమా, సాంఖ్య మార్గమా, కర్మయోగమా అని ఈ యోగాల వెంట పరిగెత్తాల్సిన అవసరం ఏం లేదు. కేవలం శ్రవణమానంతరాన తరించిపోవచ్చు. ఇప్పుడు ఇంకా మనకు సులభమైపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్స్ ఇవి రావడం వల్ల ఎంతో మంది పెద్ద పెద్ద గురువులు కూడా అందరు చెప్పే మనం వింటున్నాం, తరించిపోతున్నాం. ఎన్నో విషయాలు చెప్పారు. ఇప్పుడు యోగ వాసిష్టం కానీ, దాంట్లో ఆత్మబోధ, ఆదిశంకరాచార్య పుస్తకాలు ఇన్ని ఉన్నాయి. వాటి గురించి మనం వింటుంటే ఇదంతా తెలిసిపోతుంది. ఇంత చక్కగా ఉంది ఆ విషయం అని చెప్పేసి. దానివల్ల ఏమైపోతుంది, ఇంకా సులభంగా అయిపోయింది. మన నట్టింట్లోకి వచ్చేసింది ఈ ఆత్మ విద్య. చదువుకోని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరు తెలుసుకొని తరించిపోవచ్చు. కాబట్టి పరమాత్మ కూడా భరోసా ఇస్తున్నాడు. నీకు ఆ యోగం లేదు, ఈ యోగం లేదు, ఈ ధ్యానం లేదు, ఇవెంత ఆలోచించబాకండి, హాయిగా వినండి. విన్న వాళ్ళని కూడా నేను తరింపజేస్తానని చెప్పి మనకి ఇంత చక్కగా పరమాత్మ అందిస్తున్నారు. ఇది ఈ 2 శ్లోకాల్లో ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ఈ యొక్క 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 25-26 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.